ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ధైర్యంగా ఉన్నారా? బలముగా ఉన్నారా? ఏదో ఒక కార్యమును గురించి భయపడుచున్నారా? పరిస్థితులు భయపెట్టుచున్నవా? వేద గ్రంథములో గిద్యోను అన్న ఒక మనుష్యుడు ఉండేవాడు. భయముతో కూడిన స్వభావము కలవాడు. శత్రువులు వచ్చి తన పంట పొలములో కోత కోసుకుని తీసుకుని వెళ్ళెదరు. అందువల్ల భయపడి వారు రావడానికి ముందే అవసరవసరముగా కోత కోసి చేర్చాలి అని కోత కోయిచుండెను. శత్రువులు వస్తారేమోనని వానికి భయము. అయితే అక్కడ దేవుని దూత వచ్చి నిలబడ్డాడు. వచ్చి నిలబడి ఏం చెప్పుచున్నాడంటే, వేద గ్రంథంలో న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనములో ఉన్నది, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడు, ఇతడు భయపడుచున్నాడు. అయితే దేవుడు చెబుతున్నాడు, నీవు పరాక్రమశాలి. ఎందుకో తెలుసా? పరాక్రమము చేయు ప్రభువు నీతో కూడా ఉన్నాడు. ఈ దినము మిమ్ములను చూసి దేవుని మాట చెప్పుచున్నది, నీవు పరాక్రమశాలి. నా కుమారుడా, నా కుమార్తె, పరిస్థితిని చూసి భయపడకు. నేను నీకు పరాక్రమశాలిగా తోడై ఉందును. నీవు ధైర్యంతో శత్రువుని ఎదిరించెదవు. నీవు ధైర్యంతో ఈ పరిస్థితిని ఎదిరించెదవు. నీవు జయమునందుదువు. ఎందుకంటే నీవు పరాక్రమశాలివి. అదే దేవుడు వాక్కుగా నిచ్చారు. లోకంలో ఉన్న సాతాను నీకంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్పవాడు తోడుగా ఉంటే మనం పరాక్రమశాలి కదా. కనుక మీరు పరాక్రమశాలియే. మీలో ఉన్న పరాక్రమము మీకు తెలియడము లేదు, దేవునికి తెలుసు. మీ ద్వారా పరాక్రమం కలిగిన కార్యములు చేయబోచున్నారు. ఈ దినం విశ్వసించుడి, అద్భుతమును చూచెదరు. యేసయ్య, నన్ను పరాక్రమశాలిగా మార్చినందుకు స్తోత్రములు. నేను అద్భుతములను చూడబోతున్నాను. పరిస్థితులు మారునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.